యేసుక్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ప్రభులు వారు చెప్పిన ఒక విలువైన మాట, ఆయన నా దగ్గరికి రండి, మీ భారాన్ని తీసివేస్తాను, మీరు నా కాడిని ఎత్తుకోనండి, నా కాడి సులభము తేలిక, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోండి. మనం చాలామంది దగ్గర ఏదో నేర్చుకోవటానికే ఆలోచిస్తాం. అయితే వాళ్ళలో సాత్వికం ఉందా, దీనత్వం ఉందా అనేది ఆలోచించాలి. నేనైనా అంతే. యేసయ్య కాడి నా మీద ఉంటే ప్రభువు నాకు నేర్పించేది సాత్వికాన్ని, దీనత్వాన్ని. అవి రెండు నేను కలిగి ఉంటే నాతో మీరు స్నేహం చేయొచ్చు. అవి రెండు లేకపోతే నాతో స్నేహం చేయడం మంచిది కాదు. ప్రభు కాడి కింద ఉండి సాత్వికాన్ని, దీనత్వాన్ని నేర్చుకుంటే ఆ కృపగలిగిన దేవుడు శక్తి, ఆ సర్వోన్నతుడైన దేవుని శక్తి కొంత కొంత నేను సంపాదించుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఆయన కాడి కింద ఉన్నాను కాబట్టి. ఆయన కాడి కింద ఉండి నేను పని చేస్తే నేను నాటే ప్రతి మొక్క మంచి మొక్కనే నాటగలను. ఆయన కాడి కింద లేకుండా నేను పని చేస్తే నేను నాటే మొక్క మంచి మొక్కలు ఉండవు. దయచేసి గమనించాలి. ప్రభువు పిల్లలుగా ప్రతి దానికి ఒక ఆయుష్ ఉంది. ప్రతి దానికి, ఆ ప్రతి జీవికి ఇన్ని రోజులని, ఇన్ని సంవత్సరాలని, ప్రతి దానికి చెట్టుకు ఇంతకాలమని, మనిషికి ఇంతకాలమని దేవుడు వయో పరిమితిని నియమించాడు. మనకు కూడా కొంతకాలాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. రాజశేఖర్ ఒక 60 సంవత్సరాలు బ్రతుకు నువ్వు అనని, లేకపోతే ప్రశాంత్ ఒక 70 సంవత్సరాలు బ్రతుకు నువ్వని, లేకపోతే జేమ్స్ నువ్వు ఒక 80 సంవత్సరాలు బ్రతుకునని దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్ కాలంలో నేను యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత నేనెప్పుడు ఆయన కాడి కింద నుండి ప్రక్కకి రాకూడదు. ఆయన కాడి కింద నుండి ప్రక్కకు వస్తే, ఆయన కాడి కింద ఉంటే ఆయన నేను కలిసి నా కుటుంబాన్ని నడిపించుకుంటాం. ఆయన నేను కలిసి నేను చేసే ప్రతి పని కూడా ఇద్దరు కలిసి చేసుకుంటాం. ఆయన కాడి కింద నేనుంటే ఏం చేయాలి, ఎలాగ చేయాలి అనేటటువంటిది ప్రభు నేర్పిస్తూ వస్తాడు. అప్పుడు నిజంగానే మనం చేసే ప్రతి పని కూడా ఫలవంతంగా ఉంటుంది. చేసే పనిలో ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. సాత్వికము, దీనత్వము ఈ రెండూ ఉంటాయి. కొంతమంది చాలా దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చాలా దురుసుగా ప్రవర్తిస్తారు. కొంతమంది రంకెలేస్తారు. కొంతమంది గంతులేస్తారు. దేవుని లక్షణాలు వారిలో కనిపించవు. వారు ఆయన కాడి కింద లేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కాడి కింద నేను లేకపోతే సాతానుడు సులభంగా నా కాడి కిందికే వస్తాడు. వాడిని నేను పిలవక్కర్లేదు, వాడిని నేను అడగక్కరా లేదు. ఆ స్థలం ఖాళీగా ఉంది కాబట్టి, ప్రభువు ఉండవలసిన స్థలం ఖాళీగా ఉంది కాబట్టి సాతానుడు సులభంగా వచ్చి చేరి వాడు నిన్ను తప్పుదారి మరలిస్తాడు. తప్పు కార్యాలు చేయిస్తాడు. తప్పుడు మాటలు మాట్లాడిస్తాడు. తప్పుడు క్రియలన్నీ కూడా నీ ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే ఎంత నువ్వు చెప్పినా మారవు. ఎందుకంటే నీ జతవాడు సాతానుడు. వాడు నిన్ను మారనేవాడు. వాడు చేసే ప్రతి పని కూడా నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు.
నీ హృదయంలో ద్వేషాన్ని పుట్టిస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఈర్ష్యని పుట్టిస్తాడు. నీ హృదయంలో పగను పుట్టిస్తాడు. నీ హృదయంలో కలవరాలు, కలతలు పుట్టిస్తూ ఉంటాడు. మరి ప్రార్థన చేయరా? బాగా చేస్తారు. ఉపవాసాలు ఉండరా? బాగా ఉంటారు. వాక్యాలు చదవరా? బాగా చదువుతారు. పాటలు పాడరా? మంచిగా పాడతారు. అన్ని కార్యక్రమాలలో ఉంటారు. కానీ సాతానుడు సులభంగా మనల్ని దారి తప్పిస్తాడు. ప్రభువు లేడు మన కాడి కింద. మన కాడి కింద సాతానుడుండి మన మార్గాలే మార్చేస్తాడు. మనం ఒకరితో మంచిగా స్నేహం చేసినట్టే ఉంటాం, కానీ వాళ్ళ గురించే చెడుగా చెప్తూ ఉంటాం. మనం ఒకరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాం, కానీ వాళ్ళ గురించే పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ లక్షణాలు ఎవరిలోనైనా ఉన్నాయి అంటే మీరు తెలుసుకోవలసిన సమాచారం, నేను క్రీస్తు జత పనివాడను కాదు. నా జతలో యేసు ప్రభుల వారు లేడు. నేను ఆయన కాడి కింద లేను. ఆయన కాడి కింద ఉంటే నాకు సాత్వికాన్ని, దీన మనసును ఆయన నేర్పిస్తాడు. ఎవరైనా కానీ నాకు చదువు లేదు అయినా పర్వాలేదు, నేను బాగా చదువుకున్నాను అయినా పర్వాలేదు, ప్రభు యొక్క కాడి కింద బ్రతకటానికి ప్రభు బిడ్డలు నేర్చుకోవాలి. దేవుని పిల్లలు గమనించాల్సింది, మనం ఎవరెవరితోనో స్నేహాలు కలుపుకుంటాం, తప్పేమీ లేదు. ఎందరినో పలకరిస్తాం, తప్పేమీ లేదు. ఎందరితోనో కలిసి ఉంటాం, తప్పు లేదు. ఆలోచించాల్సింది ఏమిటంటే, వారు నిజంగా భక్తిపరులేనా, నిజంగా వారు దేవుని కాడి కింద ఉన్నవారేనా అనే ఆలోచన మాత్రం నాకు, మనకు అవసరం. మనం చెడిపోయిన తర్వాత బాగుపడాలంటే కుదరదు. మనం చెడిపోయిన తర్వాత అనేక మంది నోర్లు మన గురించి మాట్లాడతారు. మనం చెడిపోయిన తర్వాత అనేక కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి. వీడా, వాని మాటలు ఎట్లాంటివి, వాని ప్రవర్తన ఎట్లాంటివి అని అనేకులు చెడిపోయిన వారిని గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ స్థలం ఎంతో ప్రశస్తమైంది, దేవుని పొలం ఇది. ఇందులో ఒక మంచి విత్తనముగా నీవు నాటబడాలి, మంచి చెట్టుగా ఎదగాలి, మంచి పుష్పాలు, మంచి ఫలాలు పండాలి, పుష్పాలు పూయాలి. మంచి ఫలములు పండితే అనేక మంది పండిన ఫలాలు తింటారు కదా. మన ప్రేయర్ టవర్లో చాలా మట్టుకు కొబ్బరి చెట్లు, దానిమ్మ చెట్లు, నిమ్మ చెట్లు, సపోటా చెట్లు ఇవన్నీ నాటారు. కోతులు ఒక్కొక్కసారి 100 కోతులు వస్తాయి. నన్ను అడిగినారు, కోతులు ఇవన్నీ తినేస్తాయి అని. తిన్నే, మనం ఎట్లా దశంభాగాలేము, అవన్నీ తినిపోని, దశంభాగాలు తినిపోని. కోతులకు ఆహారం ఇద్దాం, ఏం పోయింది? దయచేసి గమనించాల్సింది, ప్రభు పిల్లలుగా ఆ ఫలాలు పండితే మనుషులే కాదు, కోతులు కూడా తింటాయి, తిని సంతోషిస్తాయి. పొయ్యంగా 10 మందికి చెప్తాయి. చెప్పి ఫలానా ప్రేయర్ టవర్లో ఎవడు అడిగేవాడు లేడు, ఎన్ని కాయలైనా పెరుక్కోవచ్చు, ఎన్ని కాయలైనా తినచ్చు. ఆడ రామరాజు ఉన్నాడు. రామరాజు చెట్టు దగ్గరికి వచ్చే లోపల ఇవి కావలసినన్ని పెరుక్కొని పోతూ ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలు ఒక చెట్టు ఫలిస్తే ఎందరో తింటారు, ఎందరో తింటారు. ఆ చెట్టులో చెడిపోయిన కాయలు ఉన్నాయి అనుకో, ఎవరు వెళ్తారు ఆ చెట్టు దగ్గరికి? ఎవరు తింటారు ఆ ఫలాలు? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని పిల్లలు ఆర్భాటంగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, మంచిదే. అది ఇది మీరు చేస్తూ ఉంటారు, మంచిదే. అయితే మీలో ఫలించిన చెట్లు నిజ ఫలాలు తినగలిగినవేనా, తినకూడనివా? మీలో ఫలించిన చెట్లు
ఫలాలు తినగలిగినవేనా, తినకూడనివా? రెండవది, మీలో పుష్పించిన పుష్పాలు వాసన ఉండేటివేనా లేక పనికిరానివా? ఎంతమందికి జిల్లేడు చెట్టు తెలుసు? జిల్లేడు చెట్టు, వెరీ గుడ్, చాలామందికి తెలుసు. ఎంతమందికి తంగేడు చెట్టు తెలుసు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవడైనా జిల్లేడు పూలు తలలో పెట్టుకునింది వాసన చూసినారా? చూస్తే దాంట్లో ఉండే పిప్పుడి ఉంటుంది చూడు, ముక్కులోకి పోయి ఎన్ని తుమ్ములు కావాలన్నా అన్ని తుమ్ములు వస్తాయి. తంగేడు పూలు ఎంత బాగుంటాయి, అవునంటారా? కాదంట. ఇవేమో తెల్లగా ఉంటాయి, అవేమో పసుపుగా ఉంటాయి. తంగేడు పూల్ని జనం వాడుకుంటారు. ఎప్పుడో తెలుసా అన్నా? నా సంక్రాంతి పండుగకి అన్న చెప్తాను, ఇంత బాగుండే తంగేడు పువ్వుని ఎతకపోయి పేడలో గుచ్చుతారు. ఎక్కడ గుచ్చుతారు? పేడలో గుచ్చి గొబ్బియలో అని పాట పాడతారు. నేను అనుకుంటా, ఎంత అందంగా ఉంది ఈ పుష్పం, తలకాయలో పెట్టి సావచ్చు కదా, పేడలో పెట్టి ఏడుస్తారు ఏంది ఇల్లు అని. దయచేసి గమనించాల్సింది, పుష్పమే అందంగా ఉంది, కానీ దాన్ని మనుషులు ఉపయోగించుకోవడం లేదు. దేవుని పిల్లలు ఎందుకు ఆ సంక్రాంతి అప్పుడు పేడలో ఆ పుష్పాన్ని పెట్టినారు అంటే పసుపు శుభ సూచనము. అందుకని పేడ యాంటీబయాటిక్. కాబట్టి మా ఇంట్లోకి ఏ క్రిమికీటకాదులు రాకూడదు ఈ పండగ టైంలోనని, అది వాళ్ళ ఆలోచన. ఇవి మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. దేవుని పిల్లలు కడపకు పసుపు కూడా రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బయట నుండి ఇంట్లోకి క్రిమికీటకాదులు రాకూడదని. ఇప్పుడు ఏమైందంటే పసుపు లేదు, పెయింట్ వచ్చేసింది. పెయింట్ యాంటీబయాటిక్ కాదు, పెయింట్ అంతా కూడాను అలర్జీ. సున్నం కొట్టిన కొత్త ఇంట్లోకి పోతే కావలసినన్ని తుమ్ములు వస్తాయి. పెయింట్ కొట్టిన ఇంట్లోకి పోయినా కావలసినంత అలర్జీ వస్తుంది. యాంటీబయాటిక్ పోయి అలర్జీ స్టార్ట్ అయిపోయింది. దేవుని పిల్లలు మీరు ఎవరికి అలర్జీగా ఉండకూడదు. దేవుని పిల్లలు మీరు ఒక నిజమైన పుష్పం. నీ నుండి ఒక మంచి ఆకర్షణీయత, మంచి సువాసన. నువ్వు ఉండేది 2 రోజులే అయినా ఆ 2 రోజులు కూడా అనేకుల్ని ఆకర్షించి అనేకులకి మంచి వాసన ఇచ్చేటట్టుగా ఉండాలి. నీకంటూ ఒక వయోపరిమితి ప్రభువు పెట్టాడు. 20 ఏండ్లు బ్రతుకు చాలు. 20 ఏండ్ల లోపల నా కోసం పరిమళించు, నా కోసం అనేకుల్ని ఆకర్షించు. తర్వాత నువ్వు చనిపోతే నీలాంటి మొక్కలు చాలామంది లేవాలి. నీలాంటి మొక్కలు, నీవు రాల్చిన విత్తనాల ద్వారా అనేక మొక్కలు లేవాలి అని